హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా స్తోత్రం తండ్రి. సమస్త మానవులు, బంధుమిత్రులు మేమందరము నిన్ను స్తుతించే భాగ్యం ఏర్పాటు చేయండి ప్రభువా. హల్లెలూయా స్తోత్రం తండ్రి. నువ్వు ఎంత మంచి దేవుడు అవుతండి, ఎంత మంచి రక్షకుడు అవుతండి. 900 కోట్ల మందిని నీ రెక్కల చోటున భద్రపరిచి కాపాడుతున్నావు. ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించావు. కానీ ఎంతమంది మానవులు అర్థం చేసుకొని ఉన్నారో, ఎంతమంది మానవులు అర్థం చేసుకోలేదు ప్రభువ. అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేసే దేవుడవు. ఈరోజు ఈ సమయం, ఈ క్షణం నీవు ఇచ్చిన సమయం ఎంత అంటే సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మాకును సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడవు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ప్రభువ. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ, ఒక మానవుని చూస్తే ఒక మానవునికి ఓర్వలేని మనస్తత్వం, గర్వం, అహంకారం, వీటిని వారి హృదయాలలో నశింపజేసి నీ ప్రేమతత్వాన్ని బోధించండి ప్రభువా. ప్రతి మానవునిలో ప్రేమ అన్నిటిని తాలుకొనును అనే మనస్తత్వం కావాలి ప్రభువా. ఈరోజు ఈ సమయం, ఈ క్షణం కీర్తన భాగం 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం నుండి చూసుకుందాం. 4 నుండి చూద్దాం. దేవుని కృపను బట్టి నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల, నా చేత ఎవరి చేత? ప్రతి మానవునిలో పాపమే ఉన్నది. ఆ పాపం తీసేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి, యెహోవా దగ్గరికి రావాలి. నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల అని దావీదు మాట్లాడిన మాట ఇది. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. ఎవరైనా శత్రువుల చేతికి దొరకాలని చూస్తారా? ఇక్కడ ఏమని చెప్తాడు దావీదు? శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము. ఎవరైనా ప్రాణం మీద నేలకు అణగదొక్కని అని ఇప్పుడు చెప్పే మానవులు ఎవరైనా ఉన్నారా? సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. నా ప్రాణం నేలకు అణగదొక్కనిమ్మని అడిగే మానవులు ఎవరైనా ఉన్నారా? దావీదు ఈ మాట అడుగుతున్నాడు. ఒకవేళ నా చేత పాపము జరిగిన ఎడల అన్నాడు. నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. శత్రువుకు ఛాయిస్ ఇవ్వాలి ప్రభువా నువ్వు. ఎందుకంటే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే నా శత్రువుకు ఛాయిస్ అని అడుగుతున్నాడు. అర్థం చేసుకున్నట్లో పదానికి పదము విడదీసి చదవాలి. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమ్ము. ఎవరన్నా శత్రువు మన మీదకి వచ్చినప్పుడు నువ్వు నన్ను అణగదొక్కు, నేలకు అణగదొక్కు అని చెప్పే మానవుడు ఉన్నాడా? ఇప్పుడు పాపం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నన్ను అణగదొక్కు, నేలకు అణగదొక్కు అని చెప్పే మానవులు ఎవ్వరూ లేరు. నేను అనే గర్వం, నేను అనే అహంకారం మానవుల్లో ఎప్పుడు తీసేసుకుంటాడో అప్పుడు దేవుడి దగ్గర అవుతాడు. నేను అనే అహంకారం, నేను అనే గర్వం ఎప్పుడైతే మానవునిలో నుండి అది అపవాది తలంపులు ఎప్పుడైతే తీసేసుకుంటాడో యేసుక్రీస్తు ప్రభు అప్పుడు దగ్గర అవుతాడు.
పరిశుద్ధాత్మ అప్పుడు మన దగ్గరికి వస్తాడు, మనకు నేర్పించగలగలడు, ప్రతి వాక్యంలో ఉన్న అర్థాన్ని చెప్పగలడు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము అని అన్నాడు. నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయ స్పందము మంటి పాలు చేయనిమ్ము. నా అతిశయ స్పందం అంటే ఇప్పుడు మంటి పాలు చేయనిమ్ము. ఇప్పుడు నేను ప్రేమతో ఉంటున్నాను అని నేను పాపం చేసిన అనుకోండి, నేను చేసే పాపం మీకు తెలియదు, దేవునికి మాత్రం తెలుస్తుంది. అది ప్రతి మానవుల్లో ఆ పాపం అనేది కడుగుకోవాలి. దావీదు ఇక్కడ మంచి మాటలు రాయించాడు దావీదు ద్వారా. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఎలాంటి కార్యాలు? నా అతిశయ స్పందమును మంటి పాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా అన్నాడు. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా. సంరక్షణ అంటే ఏంది? నన్ను బాధించే వారిని కూడా నేను ప్రేమతో చూడాలి. కానీ నేను కూడా ఏం చేస్తానా? పాపానికి చోటిచ్చి ఏం చేస్తానా? కీడుకు ప్రతి కీడు చేయాలని. నా అతిశయ ఇక్కడ ఏమని చెప్పిండు? నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను పరీక్షించితిని కదా. నేను ఎవరు పరీక్షించాలి? బాధించే వారిని మనం కోపించకుండా మనము ఏం చేయాలి? వారి మీద ఎందుకు బాధిస్తారంటే మనం ఏదో ఒకటి చేస్తే వాళ్ళు మన మీద ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళకు తెలియదు దేవుని వాక్యం, అన్యునికి తెలియదు. ధన్యులకైతే తెలుసు కదా ప్రతి వాక్యము. నన్ను బాధించు వారిని నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను పరీక్షించి తిని. దావీదు పరీక్షించిండట. మనం కూడా పరీక్షించాలి. ప్రతి మానవుని వాడు ఎందుకు కోపిస్తాడు, కోపం ఎందుకు చేస్తాడు, మన మీద ఎందుకు లేస్తాడు శత్రువు. అయితే మనం దేవుని వైపు బరాబరి ఉన్నట్లయితే దేవుని ఆలోచనలో దేవుని క్రియలో తప్పనిసరి మన ఆలోచనలో కావచ్చు, మన క్రియలలో కావచ్చు దేవుని ఆలోచన ఉండాలి. దేవుని ఆలోచన తీసేసి లోకాశలు లోకక్రియలు జరిగిస్తే అపవాది చేతిలో ఉన్నట్టు కదా మానవుడు. దేవుని చేతిలో ఉంటే తప్పిపోడు. దేవుని చేతిలో లేని వారందరూ అపవాది చేతిలో ఉన్నారు. అపవాది చేతిలో నుండి ప్రతి మానవుడు అపవాది చేతిలోనన్నా ఉండాలి. అపవాది చేతిలో ఉండకపోతే దేవుని చేతిలోనన్నా ఉండాలి. ఈ రెండు మార్గాలు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఏ మానవుడైనా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుని చేతిలో నుండి లేకపోయినట్టయితే అపవాది చేతిలో లేకపోతే దేవుని చేతిలో. ఈ రెండు మార్గాలే మానవునికి ఉన్నాయి. ఈ లోకాశలు కనుక మనం లోబడితే మనం పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేము. దేవుని వారసులుగా చేయాలి ప్రతి మానవుడు. సేవకుడు విశ్వాసులను ఏం చేయాలి? ఈరోజు దేవుని వారసులుగా చేయడానికి బోధ చేయాలి. ఏది? పరలోక రాజ్య వారసులుగా చేయడానికి బోధ చేయాలి. కానీ ఆ బోధలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆ బోధలు ఉన్నాయా? అయితే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు